డాడీ, మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను కదూ. అందరు తండ్రులు పిల్లల్ని దండించి పెంచుతారు, కానీ మీరెప్పుడు నన్ను కొట్టలేదు, కనీసం కోపంగానైనా చూడలేదు. కానీ నేను మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మీరెంత నచ్చ చెప్పినా వినకుండా ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నందుకు నన్ను కొట్టండి డాడీ, కొట్టండి. డాడీ, ఏ అమ్మాయిలోనైనా అందం, చందం, వినయం, విధేయత, చదువు, తెలివి, వీటిలో ఏవో కొన్ని సుగుణాలే ఉంటాయి. అన్ని సుగుణాలు కలిపి ఒక్క అమ్మాయిలో ఉంటే ఆ అమ్మాయికి అహంకారం ఉంటుంది. కానీ ఇవన్నీ ఉండి కూడా నా సంధ్య ఎంతో అణుకుగా, మెలకుగా నడుచుకుంటుంది. అందువల్లే అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను డాడీ. పట్టుకునేటప్పుడు గులాబీనే పట్టుకున్నాను, కానీ పట్టుకున్న తర్వాత ఆ గులాబీ కింద ముళ్ళుందని తెలిసింది. అది గుచ్చుకుంటోంది, కానీ విడిచిపెట్టలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఏది కావాలని కోరుకున్నా అది సాధించే వరకు వదిలిపెట్టనని మీకు తెలుసు కదా డాడీ. దేవుడు నా దగ్గరికి వచ్చి సంజయ్ కావాలా, నీ ప్రాణం కావాలని అడిగితే నాకు సంజయ్ కావాలని కోరుకుంటాను డాడీ. అదే దేవుడు నీకు సంజయ్ కావాలా, డాడీ కావాలా అని అడిగితే మా డాడీకి కోడలుగా సంజయ్ కావాలని కోరుకుంటాను. నేను మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా? నిన్న రాత్రి గణేష్ ఇంటికి వచ్చేటప్పటికి టైం 3 అయింది. ఎక్కడికి వెళ్ళుంటాడో మీకు బాగా తెలుసు. నేను నిర్ణయానికి వచ్చాను. ఆ ఎస్ఐ వాసుదేవరావు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని గణేష్కి ఇవ్వమని అడుగుదాం అనుకుంటున్నాను. వద్దు ఫ్రెండ్, వద్దు. వాడి సంగతి తెలిసి కూడా వాడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా? ఆదితో వ్యవహారం తలకి నూనె బదులు యాతి డ్రాతుకున్నట్టే. వాడు పిచ్చివాడు కావచ్చు, కానీ నేను పిచ్చివాడిని కాదు. రేపు నా కొడుకుని పిచ్చివాడిగా చూడదలుచుకోలేదు. నాకు ఆ అమ్మాయి ఇల్లు తెలీదు. మీరెవరైనా వస్తారా? ఏంటి? ఐఎమ్ డాక్టర్ చంద్రశేఖర్, కింగ్ జార్జ్ హాస్పిటల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఒక్కడే కొడుకు. ఏం పీకుతున్నాడు? ఇలాగే కోతిగుద్దు మీద ఈకలు పీకుతుంటాడు. ఏంటే? బిఎస్సి చదువుతున్నాడు. చాలా మంచి కుర్రాడు. మీ అమ్మాయిని ప్రేమించాడు. పెద్దవాళ్ళం మనం ఆశీర్వదించి పెళ్లి జరిపిస్తే. లేరా? ఎవడ్రా నువ్వు? నా బంధువా? నాకు తగిన వాడివా? తాగుతున్నాడువా? సంబంధం కలపడానికి వచ్చావు? నా బంధువుల పిల్లని ఇవ్వాలంటే నేను 100 రకాలుగా ఆలోచిస్తాను. మీటింగ్ లో రాళ్ళ రౌడీల్ని తీసుకువచ్చి పిల్లని అడుగుతావా? ఏమండి, మర్యాదగా మాట్లాడండి. టికెట్ బుకింగ్ సెంటర్ లో మంగళసూత్రాలు కొట్టేసే కేడీలు మీకేంట్రా మర్యాద? సారీ సార్, సారీ. మీకు ఈ సంబంధం ఇష్టం లేదని తెలిసిపోయింది. కానీ మీ అమ్మాయికి మా అబ్బాయి అంటే ఇష్టమో లేదో తెలియాలి. మీ అమ్మాయిని పిలిపించండి. గణేష్ అంటే నాకు ఇష్టం లేదని మీ అమ్మాయి ఒక్క మాట చెప్తే చాలు, మేమందరం వెళ్ళిపోతాం. అంటే
కన్న తండ్రిని నేను చెప్తే కూడా నమ్మమన్నమాట. నా కూతురి చేత కూడా చీకొట్టించుకోవాలి అంతేగా. ఆ అమ్మాయిని ఒక్క మాట చెప్పనివ్వండి. మాట లేదు, మటగాడు రేక్ లేదు, బయటకు నడురా. నువ్వు ఒక 420 పెళ్లి కొడుకు తండ్రివి. ఈ చంబల్లో బ్లేడ్ గాళ్ళందరూ పెళ్లి పెద్దలు. ఏ ఫేస్తో వచ్చారా నా కూతురు అడగడానికి? ఏయ్! ఏం కూర్చోరా? మమ్మల్ని బ్లేడ్ గాళ్ళు అంటావా? నువ్వు ఫ్రెండ్ వీటికి మర్యాదగా చెప్తే తలకెక్కదు. పిస్టల్లో ఉన్న bullets కి కిడ్నీలో పేలిస్తే కానీ తెలీదు. షూట్ చేసి పారేయాలి వీడిని. పెట్టు. పోలీస్ రివాల్వర్ నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏయ్, నా మీద రివాల్వర్ గురి పెడతావా? నా చేతికి దొరకపోరా ఆర్మినార్ ఎక్కించి కాశ్మీర్ టెర్రరిస్ట్ కాల్చి పారేస్తా. అబ్బో! ఏంట్రా నువ్వు కాల్చేది? తలకాయలా? మాటలు 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 సరిగ్గా రాని. మీ పిల్లని అడగడానికి వచ్చాం, గొడవ పట్టడానికి రాలేదు. ఏ